హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నవమి పూట అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధనిక దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు ఉండేది. ఆ ధనిక దంపతులు భూమంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు. ఆ అల్లుడు చాలా అందమైనవాడు. కానీ ఎంత అందం ఉంటే మాత్రం ఏం లాభం? ఉత్త తిక్క శంకరయ్య. అతని పేరు ఏమైతే ఉంది, కథ నడవడం కోసం అతన్ని శంకరయ్య అని పిలుద్దాం. పెళ్ళైన కొన్ని రోజులకి శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్తానని పట్టుబట్టాడు. తొందరపడితే ఎలాగో కొన్నాళ్ళు పోనివ్వు, అమ్మాయికి సారే చీర పెట్టి పంపిస్తాం. ఈలోగా నువ్వు పండగకి పబ్బానికి వచ్చి పోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామలు. అందుకు అల్లుడు ససేమిరా, 600 సరే ఇవాళే తీసుకుపోవాలి, తప్పదు అని భీష్మించుకొని కూర్చున్నాడు. చేసేది లేక అత్తమామలు పెద్దవారిని పిలిపించి ఆ వేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమని చెప్పారు. అందుకు పెద్దవారు, అబ్బెబ్బే, ఇవాళ నవమి నాడు ప్రయాణం ఏమాత్రం తగదు, దశమి మంచిది, రేపటి రోజున పంపండి అన్నాడు. అలా చెయ్యినాయన అన్నారు అత్తమామలు. అందుకు శంకరయ్య ఒక్కసారిగా సర్రున లేచాడు. ఎవడి పెళ్ళాన్ని వాడు తీసుకుపోవడానికి నవమేంటి దశమేంటి, ఏది ఏమైనా సరే ఇవాళే నేను తీసుకెళ్తాను. ఒక్క క్షణం ఆలస్యమైనా నేను మనిషిని మాత్రం కాదు అన్నాడు. ఇంకా ఆలస్యం చేసినట్లయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబా పాకపు చలిమిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవిక పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట ఏది అయితే అదైందని నవమి నాడే పంపేశారు. వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు. ఈ విధంగా 7 రోజులకి 7 దేవతలున్నారు. ఇలాగనే పాడ్యమి మొదలైన 16 తిథులకు కూడా అధిపతులైన దేవతలున్నారు. ఈ తిథి దేవతల్ని పురుషులు అంటారు. నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు. నవమి నాడు ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఆ రోజు అస్సలు ప్రయాణాలు చేయకూడదు అని ఆ నవమి పురుషుడు శాసించాడు. అందుకనే మన వాళ్ళెవ్వరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చెయ్యరు. చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురి అవుతామన్నమన్న భయమే ఇందుకు కారణం అని మనం అనుకోవాలి. ఎంత చెప్పినా వినకుండా లక్ష్మమ్మని వెంట పెట్టుకొని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి విపరీతమైన కోపం వచ్చింది. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించుకున్నాడు. దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిన వాళ్ళకి ఆకలేసింది. లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చెలిమిడిలో కొంచెం భర్తకిచ్చి తను కొంచెం తింది. ఆమెకు దాహం వేసింది. మరచెంబు భర్తకి ఇచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకురమ్మని ఊళ్ళోకి పంపింది. ఆ చెంబు తీసుకొని ఊళ్ళోకి వెళ్ళాడు శంకరయ్య. తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంతో అలాంటి మరచెంబు నీళ్లతోనే నింపి పెట్టుకుని వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు. సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతో, దాహం తీర్చుకొని బయలుదేరి, మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలి కదా అన్నాడు. ఆ వచ్చిన వాడు నవమి పురుషుడు అని పాపం లక్ష్మమ్మకు తెలియదు. తన భర్తే అనుకొని అతడు తెచ్చిన నీళ్లు గబగబా తాగి వెంటనే అతడి వెంట ప్రయాణమైంది. మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్లతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చాడు. ఊళ్ళో నుంచి తిరిగి వచ్చాక అక్కడ భార్య కనపడకపోయేసరికి ఎంతో భయపడ్డాడు. తిన్నగా రోడ్డు వైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతున్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనపడింది. ఆమె పక్కనే మరొక పురుషుడు కనబడ్డంతోనే శంకరయ్యకి గుండె గుబేలు మంది. శరవేగాన పరిగెత్తి రొప్పుకుంటూ రోజుకుంటూ వెళ్ళి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు.
కనీసం ఆయాసం కూడా తీర్చుకోకుండానే, ఏ ఎవడవిరా నువ్వు, నా పిల్లాన్ని తీసుకుపోతున్నావు, మర్యాదగా క్షమాపణ చెప్పి నీ దారిని నువ్వు తెలియపోతే సరే సరే, లేకపోతే నీ డొక్క చీరి డోలు కడతాను అని బెదిరించాడు. మాయ రూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్లు నటిస్తూ, ఏంటయ్యా నీ పెళ్ళమంటావేంటి, నీకేమన్నా మతిగాని పోయిందా, ఈమె నా భార్య, పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకువెళ్తున్నాను, మా అత్త మామ ఇవాళ వద్దు రేపు తీసుకువెళ్తూ గాని అని ఎంతో పట్టుబెట్టారు. అయినా సరే వినకుండా, అవతల తొందర పని ఉంది అందుకే ఇవాళే తీసుకువెళ్ళిపోతున్నాను అంటూ లక్ష్మమ్మ కేసు చూసి, నడమ్వే, ఈ పిచ్చోడితో మనకేంటి పని అని ముందుకు సాగుతూనే ఉన్నాడు. శంకరయ్యకి కోపం దుఃఖం ఒకేసారి ముంచెత్తుకు వచ్చాయి. భార్యకి అడ్డం పడ్డాడు. లక్ష్మి, వీడి మాటలు నమ్మి నువ్వు మోసపోకు, వీడెవడో దొంగలా ఉన్నాడు, చూడ్డానికి పరమ దుర్మార్గుల్లా ఉన్నాడు, నేనే నీ భర్తని, ఇలాగ చూడు, నన్ను ఆనమాలు కట్టలేవా, నా చీలమండ మీద కంది బద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వు ఎరుగుదువా, అదే ఆనమాలు, నువ్వే చూడు అన్నాడు. లక్ష్మమ్మ నవమి పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండడం చూసి ఆ ఇద్దరిలో ఎవరు తన భర్తతో నిర్ధారణ చేసుకోలేకపోయింది. ఇంతలో ఆ పట్నం ఏలే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకు వచ్చారు. ఏంటి గొడవ, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వీళ్ళంతా కొట్టుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు లక్ష్మమ్మ ఇలా చెప్పింది. ప్రభు, ఆనాడు మహాపత్ని దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చి పడింది. ఆమె స్వయంవర మండపంలోకి వెళ్ళేసరికి ఒకరికి బదులుగా 5 నలమహారాజులు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ 5 అసలైన నలమహారాజు ఎవరు ఆమె తెలుసుకోలేకపోయింది. అలాగే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఈ చిక్కు సమస్య నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ఎంతగానో ప్రాధేయపడింది. రాజు మంత్రి కేసి తిరిగి చూశాడు. మంత్రి ఒకసారి ఆలోచించాడు. దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కిన 4 ఏ రూపం పడితే ఆ రూపం దాల్చగల దిక్పాలకులు. ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవతే అయి ఉండాలి. ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మనుషుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి చేయడానికి వీళ్ళిద్దరిని నియమించాలి అనుకున్నాడు. వారిద్దరిని దగ్గరకు పిలిచాడు. ఇద్దరి చేతుల్లోనూ కనబడుతున్న మరచెంబుల్లో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకొని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు. అబ్బాయిలు, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ సన్నటి మూతిగల చెంబులోకి ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి. అప్పుడు నవమి పురుషుడు, ఏడిసినట్టే ఉంది పరీక్ష, నేను ఇట్టే చెంబులోకి దూరి అట్టే పైకి రాగలను, దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పిస్తాం అన్నమాట. కానీ శంకరయ్యను ఏడిపించడానికి ఇది బాగానే ఉంది అని మనసులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ, శంకరయ్యను పీడించాలన్న కసి కొద్దీ క్షణంలో తన దేవతని అంగుళం ఎత్తుకి కుదించేసి గబుక్కుమని పైకి చక్కగా వచ్చేశాడు. వచ్చి, రాలక్ష్మి, నేను నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మా ఇంటికి వెళ్దాం, మనం సంతోషంగా కలిసి ఉందాం అన్నాడు. అప్పుడు లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి, స్వామి, మీరెవరో దేవతలు కానీ మనుషులు కాదు. మనుషులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని ఎవరైనా చేయగలరా? ఇది మానవ మాత్రుల వల్ల అసలు సాధ్యమవుతుందా? మేమేదో నేరం చేసి ఉంటాం, అందుకే మమ్మల్ని శిక్షించడానికి మీరు ఈ రూపంలో వచ్చారు అంది. అప్పుడు నవమి పురుషుడు ఆమె పైన జాలి తలిచాడు. ఇంకా ఆమెను ఏడిపించడం సరి అయినది కాదనుకున్నాడు. వెంటనే నిజ రూపంలో ప్రత్యక్షమై, లక్ష్మమ్మ, నేరం చేసింది నువ్వు కాదు, నీ భర్త నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు. ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి, బుద్ధొచ్చింది ప్రభు, ఇంకా ఎప్పుడు నా జీవితంలో నవమి పూట ప్రయాణం పెట్టను అన్నాడు. అప్పుడు నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరినీ ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు లక్ష్మమ్మ భర్తతో, ఇంకా ప్రయాణం సాగిద్దాం పదండి, మన కష్టాలు గట్టెక్కాయి అంది. దానికి శంకరయ్య వణికిపోతూ, వద్దు,
మనం వెనక్కి వెళ్ళిపోదాం పద. ఇవాళకి మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం. రేపు దశమి నాడు బయలుదేరి వద్దాం అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ళ పుట్టినింటికి తిరిగి చేరుకున్నాడు. ఆ రోజుకి అక్కడే విశ్రాంతి తీసుకొని తర్వాత రోజు దశమి నాడు పూర్తి స్థాయిలో తయారై బయలుదేరారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.